నోటీస్ ఇచ్చి దాని ప్రకారంగా మనం పోరాటం సాగిస్తున్నాం. ఈరోజు రెండవ రోజు. యథా ప్రకారంగా ఆ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి నినదిస్తూ మేము ఈ పోరాటాన్ని సాగిస్తున్నాం. గత 3 నెలలుగా ఈ సర్వజన ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి వేతనాలు లేవు, వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే ఎఫ్ఎస్డీలో కలుపుకున్న సభ్యులందరికీ మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా కొంతమందికి 6 నెలలుగా వేతనాల బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పి, అలాగే 13 మంది రెగ్యులర్ సిబ్బందిని మరి ఎన్ని కాకుండా వ్యాన్లో ఉంచి వారికి ఎటువంటి పోస్ట్ తీసుకోకుండా ఉంచారు. ఆ కేటగిరీలు గత 20 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్లో ఎంతో సేవలు అందిస్తున్నారు. వారు డ్రైవర్స్, మరి ఓటీ అసిస్టెంట్లు, నాటి అసిస్టెంట్లు, మరి ప్లంబరు, ఇలాగ అన్ని కేటగిరీల వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి సరైన అవగాహన చూపకుండా, వారికి ఏ పోస్టు కల్పించకుండా, మరి ఎవరిలో ఖర్చు చేసుకోకుండా ఇచ్చారు. వాళ్ళు కూడా కలుపుకొని ఇదే హాస్పిటల్లో ఏదైనా సూపరింటెండెంట్ పోస్టులు చూపించి వాళ్ళ వృత్తికి సహాయపడవలసిందిగా సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. అలాగే తక్షణమే ఈరోజు రెండో రోజు మరి అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వెంటనే స్పందించి ఏదైనా చర్చలు జరిపితే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు రెండో రోజు ధర్నా చేయడం జరుగుతుంది. నిన్న డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని, సార్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఆయన కూడా మీ డిమాండ్ న్యాయబద్ధమైందమ్మా, ఖచ్చితంగా న్యాయబద్ధంగా సామరస్యంగా చేయమని చెప్పారు. ఎప్పుడైతే హాస్పిటల్ సర్వజన ఆసుపత్రిగా మారిందో ఆ రోజు నుంచి ఒక్కళ్ళు కూడా కంటి మీద కొనుక్కొని నిద్రలేదండి. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ సఫర్ అవుతున్నారు, ఏదో ఒక విధంగా సఫర్ అవుతున్నామండి. మొన్నటి వరకు మాకు మా పోస్టులు అబ్జర్వ్ చేసుకోవాలని అడిగాము, అబ్జర్వ్ చేసుకోమని, అది చేయలేదు. అట్లీస్ట్ ఎఫ్ఆర్ఎస్ ఇవ్వమని అడిగా, ఎఫ్ఆర్ఎస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఇచ్చి జీతాల కోసమని అట్లీస్ట్ ఎఫ్ఆర్ఎస్ ఇచ్చి జీతాలు కూడా రాయకుండా మమ్మల్ని 3 నెలలు బట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా అధికారులు నిర్ణయించడం మాకు అభిప్రాయం అండి. ఎందుకంటే మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా చెప్పారు. ఇంక నిజంగా చెప్పినంటే బయటికి రాగానే సార్ ఈ నెలాఖరు మా జీతాలు పడిపోతాయన్న ఆశతో వచ్చాము. కానీ ఆ ఫైల్ ఇప్పుడు దాకా ఒక కొలిక్కి రాకుండా ఉండడం బట్టి మరి రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు బట్టి